బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని రామకృష్ణ నగర్లో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ మహోత్సవం అశేష జనవాహిని మధ్య శనివారం కమనీయంగా సాగింది. మామిడి తోరణాలు, విద్యుత్ దీపాల అలంకరణలో కళ్యాణ మండపాన్ని ముస్తాబు చేసి స్వామి అమ్మవార్లకు తిరు కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాలు, కరతాళ ధ్వనుల మధ్య సాగింది. స్వామివారి తిరు కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీడీపీ నేత జొన్నవాడ కామాక్షితాయి అభివృద్ధి ప్రదాత పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, లక్ష్మీకాంతమ్మ తనయుడు ప్రదీప్, కోడలు గోపీకుమారి, అల్లుడు హరీష్ బాబు, కూతురు ప్రతిమ దంపతుల చేతుల మీదుగా అందజేశారు. ముక్కోటి దేవతలు ఆశీర్వాదాలతో బ్రహ్మదేవుడి సమక్షంలో వెంకటేశ్వరుడు సకల సంపదలకు నిలయమైన శ్రీ లక్ష్మీ అమ్మవారి మెడలో శుభముహూర్త గడియలో మాంగళ్య ధారణ చేశారు. వరుడు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారి తండ్రి ఆకాశరాజు పాద ప్రక్షాళన అనంతరం కళ్యాణ తంతు చేశారు. చూసారంటే ప్రతి ఒక్కరికి అందాలనే కాన్సెప్ట్ తోటి మన దేవస్థానం దగ్గర మనం ఎలా అయితే ప్రతినిత్యం స్వామికి దర్శనం చేసుకుని క్యూలైన్లో వచ్చి దర్శనం చేసుకుంటామో అలా మీరందరూ కూడా ఆలయంలోకి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాక అక్కడ స్వామివారి అక్షతలు ముత్యాలు కూడా అందజేస్తారు. దాని తర్వాత తీసుకుని అలా ఆలయాన్ని వెంకటేశ్వర భాగంలో మీ అందరూ కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి స్టేజ్ మీదకి ఎక్కేసి
కృష్ణ జరగాలి